అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పీ ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ముందుగా ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ తెలుసుకొని ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం. చాలా యూస్ఫుల్ టాపిక్, చాలా కాంట్రవర్సీ టాపిక్ కూడా ఇది చాలామందికి. సో అదేంటనేది ముందు ఇది నేర్చుకున్నాక అది తెలుసుకుందాం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి అగ్రెసివ్. ఎలా పలకాలి? అగ్రెసివ్. దాన్ని ఏ విధంగా వాడాలి, జనరల్గా మనం దాని ప్లేస్లో ఏం వాడుతున్నాం, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇప్పుడు నేర్చుకుందాం. కమ్ టు ద సబ్జెక్ట్. అగ్రెసివ్. దీన్ని మనం ప్రొనౌన్సేషన్ కరెక్షన్ చేసుకోవాలి. అగ్రెసివ్ అని మనకి చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా. దీన్ని జనరల్గా ఎలా పలకాలి అంటే అగ్రెసివ్ అని పలకాలి. నాతో పాటు ఒకసారి పలకండి. అగ్రెసివ్ అని పలకాలి. ఓకేనా? అగ్రెసివ్ అంటే దాడి చేసే స్వభావం, చాలా తీవ్రమైన కోపం, దూకుడుతనం, ఇంకోటి హింసాత్మకమైనగా వ్యవహరించే మెంటాలిటీ, చాలా తీవ్రమైన మెంటాలిటీ, ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అగ్రెసివ్ అంటామన్నమాట. అదే జనరల్గా అయితే యాంగర్, వైలెంట్, హాస్టైల్, కంబాటివ్, ఫైటింగ్, రూడ్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అగ్రెసివ్ అని వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెదడు అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం, చంకు మెదడు అంటే చంక్స్ అంటే ముక్కలు. ఈ ముక్కలుగా చేసిన వాటిని మనం ఏమంటాం? సిలబల్స్ అంటాం. సో అగ్రెసివ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి చెప్పండి? 3 సిలబల్స్ ఉన్నాయి. మనం ముక్కలుగా విడదీసి ఎంతటి నోరు తిరగనటువంటి పదాన్నైనా ఈజీగా ప్రొనౌన్సేషన్ చేయడంతో పాటు మనం స్పెల్లింగ్ కూడా తప్పు రాయకుండా ఈజీగా రాయడం కోసమే ఈ చెంకు మెదడు అనేది. సో ఈజీగా మనం ప్రొనౌన్స్ చేయడానికి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా పలకాలి చూడండి. అగ్రెసివ్ అని ఈజీగా పలకడం కోసం వాడతామన్నమాట ఈ మెథడ్ అనేది. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హీ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే ఎవరైనా మామూలుగా పుట్టుకతోనే అబ్బా వాడికి భలే కోపం రా, అసలు ముక్కు మీదే ఉంటుంది కోపం, అసలు వాడు ఎవరి మాట విండు, వాడు ఒక మూర్ఖుడు అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో ఇది ఎక్కువగా వాడతామన్నమాట. సో అతనికి దాడి చేసే స్వభావం ఎక్కువ, అతనికి కోపం ఎక్కువ అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ బీ అగ్రెసివ్ వైల్ టాకింగ్. డోంట్ బీ అంటే ఉండకూడదు, అగ్రెసివ్ అంటే కోపం లేదంటే దాడి చేసే స్వభావం, వైల్ టాకింగ్ మాట్లాడేటప్పుడు. ఎవరైనా సరే మనల్ని ఇరిటేట్ చేసినా కానీ మనం ఎవరి మీద దాడి చేయడం అలాంటివి చేయకూడదు అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఈరోజు మనం నేర్చుకోబోయే కొత్తది, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ మెనీ. సమ్ అంటే కొన్ని, మెనీ అంటే చాలా లేదంటే చాలానే అని అర్థం. కానీ సమ్ముని మనం ఎలాంటి సందర్భాల్లో వాడతాం, మెనీని ఎలాంటి సందర్భాల్లో వాడతాం, వాటికి ఉన్న కండిషన్స్ ఏంటి, వాటిని మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇప్పుడు ఎదుటి వ్యక్తితో ఇవి యూజ్ చేసి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఇప్పుడు వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ గురించి తెలుసుకుందాం. సమ్ అంటే కొన్ని లేదా కొంత అని అర్థం అన్నమాట. మనం సమ్ని ఎగ్జాక్ట్గా మనం ఏదైనా సరే కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కొంత ఉంది, అది ఏదైనా కావచ్చు, చెప్పాల్సిన సందర్భంలో మనం సమ్ని వాడతామన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీనిలో అవి ఎన్ని ఉన్నాయనేది ఎగ్జాక్ట్ నెంబర్ అనేది తెలియదు. ఓకేనా? సో అది మనకి ఇంపార్టెంట్ కాదు. అబ్బా కొన్ని ఉన్నాయి, పప్పు ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మీ ఇంట్లో కూర ఉందా అంటే ఉంది, కొంచెం ఉంది అంటాం. అది క్వాంటిటీ ఎంత అనేది పక్కన వాళ్ళకి ఇచ్చేటప్పుడు అవసరం లేదు కదా. కొంత ఉందా, అయితే మా పిల్లోడు ఏడుస్తున్నాడు కొంచెం పెట్టండి అంటూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భాల్లో ఓకేనా, కొన్ని కొంత అని చెప్పాల్సిన సందర్భాల్లో. ఇంకొకటి
ఎగ్జాక్ట్ నెంబరు లేనప్పుడు అసలు అవసరం లేదనమాట, తెలియదు కూడా. ఎగ్జాక్ట్ నెంబర్ కానీ తెలియనప్పుడు మనం సమ్ అని వాడతామన్నమాట. ఇప్పుడు సమ్ యొక్క డెఫినేషన్ చూడండి. ఇక్కడ సమ్ ఈజ్ యూజ్డ్ వెన్ టాకింగ్ అబౌట్ ఏ ఫ్యూ ఆర్ ఏ స్మాల్ నెంబర్. అంటే ఫ్యూ అంటే కొన్ని, లేదంటే స్మాల్ నెంబర్ అంటే తక్కువ నెంబర్ అనమాట. అది ఎంత నెంబర్ అనేది ఎవరికీ తెలీదు, తక్కువ క్వాంటిటీ. బట్ ఎగ్జాక్ట్ నెంబర్, ఇక్కడ ఆర్ మిస్ అయిందండి, స్మాల్ కరెక్షన్. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఈజ్ అన్నోన్, మనకి తెలియనప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ ఏం తెలియదు. ఓకేనా, అది అని ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎంత ఉన్నాయి, కొంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇది అనమాట అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు. అర్థమైందా? ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం ఇప్పుడు, ఇంకా క్లారిటీగా మనకి అర్థమైద్ది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐ హ్యావ్ సమ్ యాపిల్స్. ఐ హ్యావ్ సమ్ యాపిల్స్, నా దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. అవి ఎన్నని నేను ఎవరికీ చెప్పట్లేదు. ఎన్ని అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ఉన్నాయి అనేది, కొన్ని ఉన్నాయి అంతే. అర్థమైంది కదా? ఐ హ్యావ్ సమ్ యాపిల్స్, నా దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి షీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్. షీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్. సమ్ ఫ్రెండ్స్, కొంతమంది ఉన్నారు. ఒకళ్ళ, ఇద్దరా, 10 మందా, ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. సమ్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది స్నేహితులు ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీకు సమ్ గురించి క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మెనీ గురించి నేర్చుకుందాం. మెనీ, మెనీ అంటే చాలా, చాలానే, ఎక్కువ, దానితో పాటు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కౌంటబుల్, లెక్క వేయగలుగుతాము మెనీ అంటే. ఇది ఇంపార్టెంట్ అనమాట. మెనీకి సమ్కి మనం డిఫరెన్స్ చెప్పాలి అంటే ఇదే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అదేమో అన్కౌంటబుల్, ఇదేమో కౌంటబుల్ అనమాట. సో మెనీ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కౌంటబుల్ ఐటమ్స్. చాలా ఎక్కువ ఉన్నా కానీ మనం కౌంటబుల్ ఐటమ్స్ కౌంట్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు పాలను తీసుకొని ఒకటి లెక్కేస్తామా? పోనీ ఆయిల్ని తీసుకొని ఒకటి లెక్కేస్తామా? లేదు కదా. అవి లీటర్ల రూపంలో మనం లెక్కేస్తాం, అవునా? సో అది అన్నమాట. సో వెన్ ది క్వాంటిటీ ఈజ్ లార్జ్ అండ్ కౌంటబుల్, లార్జ్ ఉండాలి అంటే చాలా ఎక్కువ ఉండాలి, దట్ టు కౌంటబుల్ అయి ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మెనీ అని వాడతామన్నమాట. పక్కా క్లియర్, మీ అందరికీ అర్థమైంది. క్లారిటీ పాయింట్ కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి రెండిటికి వాడాల్సినప్పుడు అనేది క్లియర్గా చెప్పాను కదా. దీన్ని కూడా ఎగ్జాంపుల్ నేర్చుకుంటే మనకి ఇంకా క్లారిటీ వచ్చేసిద్ది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద రూమ్. దేర్ ఆర్ మెనీ పీపుల్, చాలామంది ఉన్నారు. ఆ గదిలో ఎంతమంది ఉన్నారు మనం లెక్కేయగలుగుతామా, లెక్కేయలేమా? కింద కామెంట్ చేయండి ఈ వీడియో కింద. సో గదిలో ఎంతమంది ఉన్నా సరే మనం లెక్క వేయగలుగుతాం కదా. సో దిస్ ఈజ్ ద కౌంటబుల్. సో అందుకనే మనం ఈ సిచ్యువేషన్లో మెనీని వాడామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ ఆస్డ్ మీ మెనీ క్వశ్చన్స్. ఈ ఆస్డ్ మీ మెనీ క్వశ్చన్స్ అంటే అతను నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. ఈ ఆస్డ్ మీ మెనీ క్వశ్చన్స్, అతను నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు అని అర్థం అన్నమాట. సో ఎవరైనా సరే ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ మనం దాని కౌంట్ చెప్పగలుగుతామా లేదా? చెప్పగలుగుతాము. సో అందుకల్లే మనం మెనీ వాడామన్నమాట. ఒక చిన్న నోట్, అదేంటి అంటే మెనీ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ కౌంటబుల్ నౌన్స్. అంటే మీకు తెలుసు కదా, నామవాచకాలు అంటే ఏదైనా కావచ్చు, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా నౌన్స్ అన్నమాట. వాటిని దట్టు కౌంట్ చేయగలిగే వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ సమ్ అనేది బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇవి నౌన్స్ గురించి మాత్రమే, ఇది ఒక పాయింట్ అనమాట. సో ఇప్పుడు నౌన్స్ అంటే తెలుసు కదా, అది ఏ వస్తువైనా కావచ్చు, జంతువైనా కావచ్చు, థింగ్స్ అయినా కావచ్చు, ఏవైనా సరే నామవాచకాలు కిందకు వచ్చే వాటిని అది కౌంటబుల్ అయినా అయి ఉండొచ్చు, అన్కౌంటబుల్ అయినా కానీ సమ్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అన్నమాట. సో
ఇప్పుడు ఇందాక మనం ఏం మాట్లాడాం, ఐ హ్యావ్ సమ్ యాపిల్స్ అన్నాం. యాపిల్స్ అనేవి నౌన్సేగా, కాయలేగా, మనం సమ్ముని వాడుతున్నాం. ఎందుకంటే అక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ కాదు. వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం, ఐ హ్యావ్ సమ్ యాపిల్స్, ఐ హ్యావ్ 5 యాపిల్స్, ఐ హ్యావ్ 4 యాపిల్స్, 3 యాపిల్స్, 2 యాపిల్స్ అని ఇట్లా చెప్తామా? చెప్పం కదా. ఎవరైనా అడిగినప్పుడు ఐ హ్యావ్ సమ్ యాపిల్స్, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఐ హ్యావ్ సమ్ యాపిల్స్, ఐ హ్యావ్ సమ్ బనానాస్ ఇట్లా అంటాము. అంతేగాని నా దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి, 3 యాపిల్స్ ఉన్నాయి అని వాళ్ళు మనల్ని హౌ మెనీ డూ యూ హ్యావ్ అని అడిగేదాకా మనమైతే చెప్పం కదా జనరల్గా అయితే. హౌ మెనీ యాపిల్స్ డూ యూ హ్యావ్ అంటే ఓకే నా దగ్గర 4 ఉన్నాయి, నువ్వు 2 తీసుకో, నేను 2 తీసుకుంటా. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అడిగితేనే మనం చెప్తాం కదా. సో రైస్ తీసుకున్నాం అనుకోండి, రైస్ ఐ హ్యావ్ 2 రైస్, 3 రైస్ అంటామా? అనం కదా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఎంతమందికి మెనీ అనేది సమ్ అనేది బాగా అర్థమైంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కనీసం కొంతమంది తప్పైనా పర్వాలేదు ఆన్సరు. నేను ఇక్కడ ఇచ్చాను కదా టెస్ట్ టైము, దానిలో దేనికి మెయిన్ వచ్చింది, దేనికి సమ్మన్ వచ్చేది ఖచ్చితంగా తప్పైన పర్వాలా కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది అసలు ఎంతమందికి అర్థమైంది అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐ నీడ్ డాష్ కాఫీ, ఐ నీడ్ డాష్ కాఫీ. దీనిలో సమ్ పెడతామా, మెనీ పెడతామా? ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఇప్పుడు ఎవరైనా వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమైంది. ఈ వీడియోని నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షీ హ్యాస్ డాష్ పెన్స్, షీ హ్యాస్ డాష్ పెన్స్. సో దీనికి సమ్ వచ్చిద్దా, మెనీ వచ్చిద్దా, ఏది కరెక్ట్? సో వీడియో మొత్తం చూసిన వాళ్ళకి పక్కాగా కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సో మీరందరూ ఆన్సర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ కంటెంటే నేను షేర్ చేస్తున్నానని భావిస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అసలు మర్చిపోకుండా చేయండి. ఎందుకు అంటే మనలాంటి ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవ్వడానికి లైక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను, ఉండాలి అని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ లేనిదే నేనైతే ఇంతవరకు రాలేను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్.